అంతా వదిలేసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్. గొప్పనైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు అశోక అవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా 6 అడుగుల ఆజానుబాహుడు అంటేనే ఈ అబ్బాయే కావాలని కోరుకునే అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు. అలాంటి శ్రీరామచంద్రుడు దొరకడం ఆ సీతమ్మ వారి అదృష్టమైతే శ్రీరామ్ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో శ్రీరాముని సీతమ్మ వారిని ఆహ్వానం పలకవలసిందే కోరుతున్నాం. మీ దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు. నేను జై శ్రీరామ్ అంటాను, మీరందరూ జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాంప్రదాయబద్ధంగా మనం కిన్న కిన్న తరి దిక్ తోం తోంగ తాహం ఎత్తం కిడదక ఎత్త హ తత్ తత్ జం తరకిడ తక నం తరకిడ తక జం తరకిడ తక నం తరకిడ తక హర సుత గజ ముఖ విఘ్న వినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ. హర సుత గజ ముఖ విఘ్న వినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ.
బంగారమాయన కోదండ పాణగత్రాణ బిరుదాకి తుడవుగాద కరుణించు భద్రాచల చక్కగా మీకందరికి ఎలా ఉందో నాకు తెలియదు. ఎలా ఉంది ఇక్కడ? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మనకు ఒక మంచి వేదిక దొరికింది. చాలా సంతోషం. ఇది చాలా చక్కగా ఇంత అద్భుతంగా ఇంతమంది ఒక దగ్గర కూర్చొని చక్కటి సాయంకాలం పూట మనం అందరం కూడా స్వామివారి కళ్యాణం జరుపుకోబోతున్నాము. మీకు అందరికీ సర్ప్రైజ్గా ఒక సాంగ్ ఉంటుంది. జస్ట్ 2 minutes ప్లే చేయి. అశోక్ రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ ప్రథమతః శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ ఏ కార్యం చేయాలన్నా కూడా ప్రథమార్థం విఘ్నాధిపతి గణాధిపతి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఫస్ట్ గణపతి గౌరీ అంటే విఘ్నాధిపతి శక్తి స్వరూపిణి ఈ అమ్మవార్ల యొక్క ఆరాధన. దాని తర్వాత ఈ యొక్క స్టేజ్ని ఎంతమంది ఎట్లా తొక్కినామో, దీని మీద ఎన్ని భోజనాలు అయినాయో ఎన్ని కార్యాలు అయినాయో తెలియదు. అటువంటి వాటికి ఆ అంశం వచ్చి కూర్చోవాలంటే ఇబ్బంది పడతాం. ఎందుకనంటే మనం కూడా ఎక్కడైతే శుచి ఉందో శుభ్రంగా ఉందో అక్కడే వచ్చి కూర్చుంటాం, కానీ అశుచిలో మనం పోయి కూర్చోలేము. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని ఎంత నీట్గా మన ప్రెసిడెంట్ గారు చేయించినా కూడా వైదికంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈ యొక్క పుణ్యాహ్వాసన కార్యక్రమం. పుణ్యం అంటే మంచి, వచనం అంటే చెప్పడం. ఆల్రెడీ ఇప్పటికీ మన యొక్క అవెన్యూ లోపల 4 నుంచి 5 పుణ్యవాచనలు జరిగినాయి. మళ్ళీ అందరికీ కొట్టే కాదు, కానీ ఎవరైనా మరిచినట్టు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయడంలో నా ఉద్దేశం, ఇంకా వేరే ఏం లేదు. పుణ్యం అంటే మంచి, వచనం అంటే చెప్పడం. అంటే మంచి చెప్పడం అంటే ఏంటి? నువ్వు మంచుకున్నావా నేను మంచుకున్నావా అని చెప్పడం కాదు. 4 వేదాలలో ఉన్నటువంటి మూలమైన నిగూఢమైన మంత్రాలను తీసుకొని ఈ యొక్క షష్ఠి పుణ్యాహవచనము అనే యొక్క క్రతువును నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క రాయి కలశంలో ఉన్నటువంటి నీళ్ళకి ఆ మంత్రశక్తి వచ్చి దాన్ని ఇక్కడ చల్లడం వల్ల ఇక్కడంతా శుచికమై అంతా రామమయంగా మారుతుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత స్వామివారి ఆహ్వానము మరియు పాద పూజ, షోడశోపచార పూజ, స్వామివారి వివాహ క్రతువులు మొత్తం జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మన అశోక ఎవరి తరపు నుంచి కళ్యాణం. మరి ఆ కళ్యాణం మనం చేయడం ఏంది? అవునా కదా? వాళ్ళ ఆశీర్వాదంతోనే మన కళ్యాణం అంటే ఏంటిది? వివాహం అని ఒకటే అర్థం కాదు. కళ్యాణం అంటే శుభకరము. మరి మనం వాళ్ళకు శుభం చేయడం ఏంటి?
అని అంటే పిల్లలు తండ్రికి గౌరవం ఇచ్చి పూజ చేయడం జరుగుతుంది కదా, ఆ విధంగానే వాళ్ళ పిల్లలమైన వారి యొక్క అంటే మన శ్రేయస్సు కోరుకొనే వారికి ఈ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క క్రతువును శ్రద్ధగా ఆలకించి ఆ స్వామివారి సంపూర్ణ కటాక్షాలు మరియు ఆశీర్వాదాలు అందుకొని వదంతే తేనోర్వాకస్మానపదుష్టతైతో అయన్మూర్త శుభసమహూర్త అస్తో యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం పుంసాం సర్వతో జయమంగళం తదేవ లగ్నం సుదిన చిన్నగా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియం విస్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర భార్గవ ధనుర్ధరః శ్రీర్వాణి తిరుమతిర్మమ సకల కళ్యాణాభాజనం యత్ర జాయతే పురుషస్తవ్రజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః భవస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవ రష్యామోర్ధయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికా లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే జగదంబా స్వరూపిణేణుకా ఇల్లమ్మ దేవ్యై నమో నమః ఏతత్ కర్మనుష్ఠాన దేవత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః పుణ్యాహవాచన అధిష్టాన దేవత వరుణ సహిత బ్రహ్మదేవత సహిత వాసుమండల దేవత వాళ్ళంతా మన అతిథులు, వాళ్ళందరికీ నమస్కారం చేయండి అన్న. అందరూ పూజ మీద కూర్చున్న వాళ్ళందరూ అది వాళ్ళకి నమస్కారం. మీరన్న ప్రతి నమస్కారం చేయండి అన్న, వాళ్ళు మీకు నమస్కారం చేస్తున్నారు. అతిథి దేవతాభ్యో నమః. అందరు కలిసి బ్రాహ్మణోత్తమునికి సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో సద్గురు ఉంటే గురువు గారికి, లేనట్టయితే జగద్గురు దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసుకోండి. గురు దేవతాభ్యో నమః. జగద్గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. ముహూర్త శుభముహూర్త అస్తో. ఓం ఓం ఆగమార్థంత దేవానాం గమనార్థాంత రాక్షసాం స్వరఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. నాథ బ్రహ్మదేవతాభ్యో నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం ఓం భూదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్వాం స్థాపయామిద్యమదజ్ఞానమాపాకరో శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదాం శత్రుబుద్ధి వినాశాయాం దీపం జ్యోతిర్నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. కర్మసాక్షిణ్యార్థం దీపదేవతాభ్యో నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. నాలుగు సర్వలు పెట్టండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. అథోక్షజాయ నమః. అచ్యుతాయ నమః. ఉపేంద్రాయ నమః. శ్రీకృష్ణ హర పరబ్రహ్మణే నమః. మేరో పృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం చందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. పృథ్వీత్రయాద్రులోక ఆధార చిత్తి సంప్రాప్య ప్రాగ్ముఖో భవ ఉపవిశ్య అనంతాసనాయ నమః. కమలాసనాయ నమః. యోగాసనాయ నమః. దుష్టావిఘ్నసింహాయ నమః. మధ్యే పరమసుఖాసనాయ నమః. ఇది ఆసనం మీ కింద వేసుకోండి. ఇది ఆసనం అపసర్పంతో ఏ భూతా భూమి సంస్థితః ఏ భూతా విఘ్నకర్తార తేన శాంతి శుభాగ్నయ అపక్రామాంతు భూతాద్య ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాద్ వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణ గోదావరియో మధ్యప్రదేశే
समस्त देवता ब्राह्मण हरिहर गुरु सन्निधो अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे अदशुभनवम्यान्तितो वासरस्तु वासरे भानुवासरे आदिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं ग्रहगुणविशेषणविष्ठायां शुभतिथौ अस्य यजमानस्य अभोनरसगोत्रोद्भवस्यः मुनुगंटि वंशोद्भवस्यः श्रीनिवास नामधेयस्य धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती कुङ्कुमशोभिता माधवी नामधेयाय गर्भपुत्रस्य निखिल चंद्र नामधेयस्य पुत्रिका श्रीलेखा नामधेयाय सकुटुम्बस्य नव्यश्री नामधेयाय गर्भेजपुत्रस्य वरुण नामधेयस्य वैष्णवी नामधेयाय मातृदेवता लक्ष्मीभाई नामधेयाय सकुटुम्बस्य सपरिवारस्य सबान्धवस्य మూలకులగోత్రోద్భవస్యః కోట వంశోద్భవస్యః సిహ. అయ్యా అందరూ అన్నట్టయితేనే ఆ రామచంద్ర వారు మంచిగా నిశితంగా పరీక్షించి ఎవరికి ఏది కావాలో ఇచ్చేస్తారు. మీరు అనకుండా కూర్చుంటే సరే వాళ్ళ దగ్గర పూజ అని అనుకోకండి, ఇదంతా మన పూజ కాబట్టి సంకల్పం ఇదే ఇంపార్టెంట్. ఇది ఏది చెప్తే దీనిలో ఏది చెప్తే అదే మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దయచేసి అక్షర దోషం కూడా చెప్పే ప్రయత్నం చేయకండి. నేను చెప్పడం లోపల ఒకవేళ మీకు సరిగా వినవలేదు అనుకోండి, అక్కడ ఆగిపోండి. కానీ ఏదో ఒకటి పక్కకున్న వాళ్ళు అన్నారు అని అనుకుంటే ఏమనుకుంటున్నాను మాత్రం ఏదో మాత్రం అనకండి దయచేసి. విష్ణు అస్మాకం సహా, నాదే ఎక్కువ వినబడుతున్నది 150 మంది కంటే. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुः आरोग्यता ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धि अर्थम विशेषत मम इह जन्मनि जन्मांतरेषु बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रत स्वप्न सुषुप्त अवस्थासु रहसि प्रकाशे च ज्ञानतो अज्ञानतश्च मया कृत समस्त पापक्षय द्वारा ऐहिक वांछित सुखभोग पूर्वक देवहित संपूर्ण आयुष्यो आरोग्यम अभिवृद्धि सिद्ध्यर्थम विशेषत मम सह कुटुंबस्य जन्मलग्न नामलग्न जन्मांश नामांश सकल जातक अनुसारेण आदित्यादि नवानां ग्रहाणां मध्ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्त्रै संसूचित संसूच्यमान संसूचिष्यमान सर्वारिष्ठ निरहरण अर्थम मम सह कुटुंबस्य शरीरे शुक्लादि सप्त धातुभ्यः दोषत्रय जनित सर्व रोग गंड पीड़ा निवारण पूर्वक मम शरीर दृढ़त्व अभिवृद्धि सिद्ध्यर्थम मम आध्यात्मिक आधिभौतिक आधिदैविक भूमि अंतरिक्ष दिव्य महोत्पाद दुःस्वप्न दुःशकुन अद्भुत दर्शन
సంభవిత సకల అరిష్ట నిరహరణ అర్థం మమ బాహ్య అభ్యంతరయో మాముద్దిశ్య సకల శత్రు ప్రభృతిభిః క్రియమాణ కరిష్యమాణ మంత్ర తంత్ర యంత్ర శల్య విషమూలిక చూర్ణ ప్రయోగాది అభిచారిక క్రియాది జనిత్వ సర్వోపద్రవ దుష్టారిష్ట పరిహార అర్థం మమ గృహే మహాలక్ష్మి స్థైర్య ద్వారా మహా ఐశ్వర్య విశిష్ట సమస్త భోగానుభవ సిద్ధ్యర్థం సర్వ అపమృత్యు పరిహారార్థం ధనధాన్య వస్త్ర ఆభరణ స్వర్ణరజిత గృహ ఉపకరణ దాసీ జన వాహన భాండారాభి అభివృద్ధ్యర్థం ధర్మ విరోధేన పుణ్యాః వచన పూజ సహిత మహాగణపతి సర్వమంగళ స్వరూపి మాంగళ్యదాయని మంగళగౌరీ దేవత పూజ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ పూజ సహిత రక్షణార్థం రక్షాబంధన పూజాం అహం అన్యోన్య సహాయేన బ్రాహ్మణ ద్వయ సహాయేన పూజాం యుక్తేన పూజాం అహం కారయిష్యే ఇది సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. ముందు కూర్చున్న వాళ్ళు కూడా తదాస్తు. బ్రాహ్మడు ఎప్పుడు తదాస్తు అని చెప్తే మీరు తదాస్తు అని చెప్పాలి. తదాస్తు అంటే తథా అంటే అట్లే, అస్తు అంటే కలుగని. ఇప్పుడు సంకల్పంలో ఏమేమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మీ అందరికీ, ఒకరికి కాదు, సంకల్పం ఎవరెవరికైతే చెప్పుకున్నారో వాళ్ళందరికీ కలగనని చెప్పని చెప్పుకోవడం జరుగుతుంది. శుభం. ఆదౌతాపస్మాప్యర్థం భూదేవత పూజనం చ కరిష్యే. ఓం మహేద్యో పృథివీ చ ఇమం విఘ్నం విమిక్షతాన్. భూదేవతాయర్మః సర్వోపచారార్థే గంధాక్షర కుంకుమ పరిమళ ప్రవాస్క ద్రవ్యం సమర్పయామి. పుష్పై పూజయామి. ధనుర్ధర రెండు చేతులు ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి భూదేవతాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. తస్యోపరి కలశం నిధాయ కలశ పూజాం కృత్వా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత వృక్షౌతౌ సాగరా సర్వే సప్తద్వీపా సుందరః అంగై చ సహితా సర్వే కలశం దశమాశ్రిత ఆయాం తదేవ పూజార్థం ధనుదక్షేకారక నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే గంగా గోదావరి తుంగభద్ర మహాపార్ణి సరియో నది సముద్ర నదీ తీర్థే ఆవానే వినియోగః. గంగా గంగేతయో బ్రూయాత్ యోజనానాం శతైరవే. శుద్ధ జలాయ విద్మహే పాశహస్తాయ ధీమహి. కలశస్తు వర్ణాయ నమః. సర్వోపచారార్థే అక్షత పూర్వ నమస్కారం సమర్పయామి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాభ్యస్తంగతోపి వా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష గంగా గోదావరి స్నాన పుణ్యఫలదమస్తు తదాస్తు. సర్పాయ నమః సర్పరాజాయ నమః మహారాజాయ నమః నాగభూషణాయ నమః నాగేంద్రాయ నమః శ్రీకంఠాయ నమః శివప్రియాయ నమః. నానావిధ పుష్పార్థ అక్షతాం సమర్పయామి. నమస్కరోమి. ధూపం భావయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం భావయామి. అధమంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి.
ओम तत्पुरुषाय विद्महे सहस्रपणाय धीमहि तन्नो सर्प प्रचोदयात् सर्पराजाय नमः सुवर्णमंत्र पुष्पांजलिं समर्पयामि भावनया आत्मरक्षणमस्कारान् समर्पयामि शरण्ये त्र्यम्बिके गौरे नारायणि नमोऽस्तुते रक्षाबन्धन मुहूर्त शुभ मुहूर्तो अस्तु सुमुहूर्तकाले ध्यायामि ध्यानं समर्पयामि मनसो नेदे पुनरस्मान् चक्षुः प्राणवीरो देवोगं पश्येम सूर्यचन्द्रमण्यान स्वस्तिः अमृतमावः हे महागणाधिदेवताभ्यो नमः अस्मिन् भोगिबले अस्मिन् हरिद्रापिण्डे साङ्गं सायं सुबालं सदग्नि पति पत्नी पुत्रसमेतम् अस्मिन् भोगिबले स्थिरो भव वरदो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु स्नानान्तरे शुद्ध आचमनीयं समर्पयामि ओम अभिवस्त्रः आश्वसनानर्षविधेनो सुदुगः पूजमाना यज्ञोपवीतं परमं भवितं प्रजापतेरच्छायं परस्तात् महागणाम्बिकाभ्यो यज्ञोपवीतादुपवीतार्थे अक्षतां समर्पयामि गन्धद्वारां दुरादर्शां नितपुष्टाङ्कर्षणेः भोगै परेत भागं जाया हेतुं प्रभातमाना गङ्गोर्या शनिवाले या रागाय सरस्वते नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः बालचन्द्राय नमः अविवत्से नमः पापनाशिन्ये नमः सर्वमङ्गलस्वरूपि गौरी देवतायै नमो नमः आपादित गणेशाम्बिकाभ्यो नमः नानाविधपरिमलपत्रपुष्पार्धक्षतां समर्पयामि नमस्करोमि धूपं भावयामि प्रत्यक्षदीपं दीपं नमस्कारं प्रत्यक्षदीपं सन्दर्शयामि धूपदीपान्तर शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः तेरवर्षिंचामि अमृतं प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा स्वाणाय स्वाहा आत्मने नमो नमः मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुख प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि आवाहित गणेशाम्बिकाभ्यो नमः कदलीफलं नैवेद्यं निवेदयामि पूगीफलसमायुक्तं नागवल्लितलेरितं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृहीतान् हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलमतः शान्तिं प्रयच्छ मे आवाहित महागणाम्बिकाभ्यो नमः ताम्बूलदक्षिणार्थे अक्षतां समर्पयामि अधमङ्गलनीराञ्जनदीपं दर्शय अय्य वाद्यम् ओम मंगलम हिरण्यपात्रं बलाभोगं ददामि रक्षां धारयामि नेत्रे सुरक्षां धारयामि ओम अधमन्त्रपुष्पं बोल गजानन भगवान की जय श्री राम ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि महादेवे च विद्महे सिद्धं महादेवे च विद्महे गणेशाम्बिकाभ्यां नमः सुवर्णमंत्र पुष्पांजलिं समर्पयामि भावनया आत्मप्रक्षणमस्कारां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं आवाहित महागणाम्बिका यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु मे अनया यथाशक्ति आचरित पूजनेन भगवान् भगवती सर्वसर्वात्मक सर्वं श्री गणाम्बिका देवता सुप्रीता सुप्रसन्नो वरदो भवतो उत्तरे कर्म अविघ्नमस्तु भवन्तो ब्रुवन्तो उत्तरे कर्म अविघ्नमस्तु अय्या इప్పటి వరకు గణపతి గౌరీ అనాయకైకనాయకం వినాశితే భగైత్యకం నదా సుభాషనాశకం నమామితం వినాయకం నదేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాదికాపదుద్ధరం सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं वरेदरोदरं वरं वरेदवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृता नमस्करोमि भास्वरम्
అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం పురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితరాంతకాంతదంతకాంతివంతకాంతకాత్మజం అచింత్యరూపమంత్రహీనమంతరాయ కృందనం బృహంతరే నిరంతరం వసంతమేవ యోగినం త్వమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పది ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగదామదోషదాం సుదాయినీం సుముద్రతాం సమాయుధాయురష్టభూతి అభ్యుపైతి సోతిరాత్ గణేశ భగవానికి గణేశ మోరయ మోరయ. అందరికి వచ్చిన మంత్రమే చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. గణేశాంబిక భగవానికి గణేశాంబిక ప్రసాదం యజమాన సహిత సర్వే జనాం గృహ్ణామి. ఈ యొక్క గణపతి గౌరీ యొక్క ఆశీర్వాదాలు మనకు దొరికినాయి కాబట్టి ఇప్పటి నుంచి మనకు ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఏ ఆరోగ్య బాధలు ఉండవు. ఇక పూజకు ముందుకు మంచి సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. విన్నారా? ఓకే. ఓం ఐర్వభోగైపరేతు భాగం జాయ హేతుం పరిపాదమానా యా గంగోరిహాసనే వాలే యా రాగాయ సరస్వతే ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పే ఓం కుంకుమ పరిమళ పడవాస్ ద్రవ్యం సమర్పయామి గంధద్వారాన్ దురాదర్శం పుష్టాంకరిష్ణే గంధద్రామేది గోమూత్రం. అందరు మీ ఇంటి దేవుళ్ళ స్మరణ చేసుకుంటాం ఒకసారి. అందరు కూడా గృహదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, స్థానదేవత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి జగదంబా స్వరూపిణికా ఇల్లమ్మ దేవ్యే నమః. ఏతత్ కర్మనుష్ఠాన దేవత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. అందరూ నఖైవం పితర అర్చయేత్ సర్వతీర్థ ఫలంజ్ఞేయం మాత పితృ వందన స్వామి దేవత మొత్తం విషయ సద్గురు దేవతాభ్యో నమః. ఓం అవనికృత జాన్ దీర్ఘానాగతుష్పదాని చ సంతు శివ ఆవ నువ్వు తలకాయ పెట్టి చేతి పెట్టి దండం పెట్టామా. సంతు శివ ఆవ సౌవనస్యమస్తు హృదయాన్ని దాటిస్తున్నాను. హృదయాభిమృషేద దక్షిణాం పాంతో బహుదేశాసో స్వశ్రేయసమస్తు శాంతి పుష్టి తుష్టిశ్చాస్తు అన్నపడి. ఓం యం కృత్వా సర్వవేద యజ్ఞ క్రియా కర్మణ శోభనా ప్రహర్తంతే. అందరు చెప్పుకోండి అమ్మా. అహం కూర్చున్న వాళ్ళు చెప్పుకోండి. అహం ఓంకారం ఓంకారం ఆదిం ఆదిం కృత్వా కృత్వా భవద్భిః భవద్భిః అనుజ్ఞాతః అనుజ్ఞాతః పుణ్యం పుణ్యం పుణ్యాహం పుణ్యాహం వాచయిష్యే వాచయిష్యే విప్రాం వాచ్యతాం. ఒక డైలాగ్ ఒకటి యాక్చువల్ 4 పెట్టాలి. ఇది 4 కాబట్టి 2 పెట్టించిన అట్లా.
ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः పశ్యేమాక్షవిరిత్రా సుష్ఠువాగం స్వస్తినోభిः దేవైదన్యదాయః ఓం ద్రవిణోదాతృతస్య ద్రవిణోదరప్రియం సదా నోదా వీరమతిమిషన్నో ద్రవిణోదారాసదే దీర్ఘమాయః పశ్చాదాः సవితా పురస్తాः సవితోత్తరాతాः సవితాధరాతాः సవితారసదీర్ఘమాయः నవో నవో భవతి జాయమానోన్హ ఆం కేతిసామేజ్యగ్రే బాహం దేవేభ్యో యతింద్రం దీర్ఘమాయో ఆపగుందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్చసే నిష్ఠోరజా కీరిణామన్యమానో మర్త్యమర్త్యో జోహవేమి జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరజ్ఞామృతమశ్యాం అశ్వైదకం శృతే జాతవేద ఉలోకమగ్నే కృణవస్యోనో అశ్వకం సపుత్రం వీరవంతం గోమంతకం స్వస్తి సత్వాహించామిషాభిషామాయోధనం చ ఉత్తర కలుషమాధాయ కలశే కించిత్ కించిత్ ఉదకం నిదయతి విప్రాం స్వహ ఓం అన్న ఇప్పుడు తదాస్తు అమ్మ కూర్చున్న వాళ్ళు కూడా అందరు తదాస్తు అని చెప్పుకుంటూ ఉండాలి. తదాస్తు అంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది అదే, శాంతి రస్తు శాంతి ఉండాలని, పుష్టి రస్తు పుష్టి ఉండాలని, ధనం ఉండాలి ధాన్యం, నేను అన్ని చెప్తుంటా. మీరు తదాస్తు అంటే మీకు వస్తాయి, తదాస్తు అట్లే కానీ అట్లే కానీ. తదాస్తు లేదనుకోండి ఏం కాకుండా పోతుంది. కాబట్టి తదస్తు మీకు అన్ని రావాలని నా కోరిక. విష్ణు శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆర్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్యాది సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు ఈశాన్యాం బహిర్దేశే హరిశ్చర్యమస్తు ఏ చాలమ్మ పాపం తత్సవిహితమస్తు శుక్ర అంగార గృహ బృహస్పతి శనేశ్వర రాహు కేతు సోమ సహితాని సర్వే గ్రహ ప్రియంతాం కరమూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రియందా శామ్యంతు ఘోరాణి శామ్యంత పాపాని శామ్యంతు ఈదయః శేషభాని వర్ధంతాం శివరోధవస్సంతో ఔషధయ సంతో వనస్పతివసంతో రాత్రే శ్రేయ స్యాదాం ఉత్తరే వృద్ధి అభ్యుదయ కర్మణి మహా జనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ అద్య కరిష్యమాణ సంకల్పిత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ శుభ సమయే పుణ్యాం భవంతో కుర్వంతో ఓం పుణ్యాం కర్మణం మీరే చెప్పకండి. ఓం పుణ్యాం కర్మణోస్తు ఓం పుణ్యాం కర్మణోస్తు ఓం పుణ్యాం కర్మణోస్తు స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి న సాక్షో అరిష్టనేమిః బృహస్పతిర్దధాతో అష్టౌ దేవావత సౌమ్యాసః మహా జనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ అద్య పూర్వ సంకల్పిత ప్రకారేణ ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మదే స్వస్తి స్వస్తి ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే స్వస్తి ఆయుష్మదే స్వస్తి విద్యాస్మో సద్య మిత్రం దేవో మిత్రం దేవో అస్తు అనుదానాన్ అభిషాన్ వర్ధయంతః దేవానాం వృద్ధాని శ్రీలోకాః విద్యామేవ తద్వీర్య ఏషే లోకేషు ప్రతిష్టతే వామదక్షిణాస్తాభ్యాం కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ అద్య కరిష్యమాణ సంకల్పిత పూర్వ సంకల్పిత ప్రకారేణ వృద్ధిం భవంతో బ్రువంతో కర్మ వృద్ధ్యతాం వృద్ధ్యా సమృద్ధి వర్షత సంపూర్ణమస్తు. అమ్మ దయచేసి అందరు ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి. నేను గోత్రం అంటే గోత్రం చెప్పాలి, వంశం అంటే ఇంటి పేరు చెప్పుకోవాలి, మీ పేరు చెప్పుకోవాలి. అస్య యజమానస్య గోత్రం గోత్రాభివృద్ధిరస్తు. ఎవరి గోత్రం వాళ్ళు. అస్య యజమానస్య వంశం వంశాభివృద్ధిరస్తు. శాంతి పుష్టి తుష్టిశ్చాస్తు. పునరపి గురో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు. ఈ తర్వాత రెడీయా ముఖ సమమృధృత్య. అయ్యా ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో అందుకోవాలి.
भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य होमः सुमनादो सोमस्य वर्णस्य समीच यमो राजा प्रणामि पुनात्मा जातवेतो मोदीन्या पुनातो ब्राह्मणद्वारा प्राच्छादिशदेव अमेभ्यः श्री लक्ष्मी नारायण श्री लक्ष्मी नारायण उमा महेश्वर आदित्यादि नवग्रह स्वरूपेभ्यः स्वस्ति पुण्याः वाचन मंत्र जप दक्षिणां యజమానహుం ఎవరి వాళ్ళే గుండె మీద చేయి వేసుకోండి మీనే యజమాని అనుకోండి ఇప్పుడు యజమానహుం అనండి యజమానహుం మమ మనస ఉత్సాహ పరిమిత హిరణ్య గోదాన భూదాన సువర్ణదాన తుభ్యమహం సంప్రతతే నమః. మీ అందరి వంతుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి వంతుకు మన ప్రెసిడెంట్ గారు మా కోసం మా ఇద్దరు బ్రాహ్మణుల కోసం బంగారం వెండి భూమి తర్వాత ఆవు ఇవన్నీ ₹1 ఇస్తున్నా. మీరు రూపాయితో బంగారం కొనుక్కుంటారో భూమి కొనుక్కుంటారో ఫ్లాట్ కొనుక్కుంటారో మీ ఇష్టం అని చెప్పని మా ఇద్దరు వదిలేసిండు. వదిలేయాలి అమ్మ నీళ్ళు వదిలిపెట్టారు నీళ్ళు పోయిరమ్మ. తుభ్యమం సంప్రతతే నమః ప్రతిగృహ్యత అందరు చెప్పండి ప్రతిగృహ్యత ప్రతిగృహ్ణామి. మా వాడికి ఇక్కడ ఫ్లాట్ వచ్చేసింది శుభం. నానావిధ వంశం వంశాభివృద్ధిస్తు శాంతి పుష్టి తుష్టిశ్చాస్తు పునరపి గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఏది చెప్పినా మన లాస్ట్కు రెండే చెప్పిందయ్యా. గోవు బ్రాహ్మణుడు ఇద్దరు మంచిగా ఉంటేనే ఆ ప్రదేశం అంతా సుఖంగా ఉంటుందట. ఇక మీరు మంచిగా ఉంటే మనల్ని మంచిగా చూసుకోండి. శుభం అమ్మ. ఒక 2 నిమిషాలు లీజర్. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం వైమానచంద్రత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః ఆవాయిత మహాగణాధిపతి గౌరీ దేవతా సహిత పుణ్యావతి దేవత యదా యదా స్థానాన్ని మళ్ళీ అవసరం మేము తెలుసుకుంటాం. అప్పటి వరకు మీరు మంచి పద్ధతి సేద తెచ్చుకోండి. మళ్ళీ చెప్పండి ఆ నక్షత్రం వేసాక ఈశాన్యం దాపన్నా వేసే అటు కాదు యదా యథాస్థానం శోభన ముహూర్త పునరాగమనాయ చ. ఇప్పుడు సరే అటే ఇవన్నీ తీసి పురుషः పాదోచ భవాత్మనః తదో విశ్వన్యక్రామత శాసనానశనేభే పరిపూర్ణపరానంద నమో రామాయ వేదసే గృహాణార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణో జనార్దనः శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ఓం నమః సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే మధుపర్కం గృహాణేదం జానకీపతయే నమః. శ్రీ శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యో నమః అభిషేక స్నానం. అందరు కూడా ఒక్క 5 నిమిషాలు శ్రీరామచంద్రాయ నమః లేదా రామాయ నమః ఏ నామం అన్న పర్లేదు నామం అనుకుంటూ కూర్చోండి. ఓం తచ్చయోరావృణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే శిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః షన్నో సత్యపదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సభామ్యం సదావృత్వా పురుష ఏవేదకం సర్వం తద్వశేషానః ఇహన్నేనాతిరోధి ఏతావానస్య మహిమాతో ధ్యానం పురుషः पुनः तदा विश्वविक्रामद शासनानशने अभि तस्माद् जायता विराजोऽधिपूर्जः जिरातोत्तिष्ठता पश्चाद्भूमिमतोपरः यत्पुरुषेण हविषा देवायज्ञपतन्वदा वसन्तोऽस्य श्रीराज्यं ग्रीष्मशरद्भिः सप्ताशासनप्रदेः त्रिसप्तसंलकृताः देवायज्ञं तन्वानावत्नन् पुरुषं वशं तं यज्ञं परिषि प्रोक्षन्न पुरुषं जातमकृतः तेन देवाय जनता साध्याविशेष्टये तस्माद् यज्ञात् सरोदः समृद्धं पुरुषराज्यं पशुस्ताकुष्ठक्रेवायव्यान्नाम् आरण्यानि राम्याशे तस्माद् यज्ञात् सरोदः सामान्यज्ञे चिन्ताकं शक्यते तस्माद् यजुस्तस्माद् जायता तस्माद् स्वाजायन्ता एके च वयादतः गावोः शक्यते तस्माद् जाता जावयः यत्पुरुषं वदतः गदिदाव्यकल्पयन् नमङ्गमस्य गौरवो गावो बालावचेदे ब्राह्मणः सुखमासे तमाहो राजन्यप्रदः ओरोदस्येद्वैषः त्यागं शूद्रो चन्द्रमा मनसो जातः चक्षुत्सूर्यो जायता मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुर्जायता नाभ्यासिदन्तरिक्षं शीर्षो द्यौ समवर्चतात् पद्भ्यां भुवञ्चतगोत्राः तदा लोकागमकल्पयन् वेद यत्कृतं मया देव परिपूर्णं तदस्तु मे अनया कल्याण महोत्सव शुभ समये यथाशक्ति आचरित षोडश उपचार पूजयामि. ओम देवीं वाचमनयन्त देवां शुभोपदन्ते स्थानामन्द्राशमोचन्दुहानादेनुर्वागस्मान् उपतिष्ठतैतो अयं शुभसमुहूर्तो अस्तु. अतः कंकणदान मुहूर्त शुभ मुहूर्त अस्तु. लेच कंकणं कट्टु अम्म स्वामी वारी कुడి చెయ్యి అమ్మ వారికి ఎడమ చెయ్యి. ఓం విశ్వాత్తాదే సవనేషు ప్రావచ్యాయ చ కర్తవన్ను ఇంద్రసన్వతే
పారాపదం యత్పురుషం సమృతం వసుప అమృతో ప్రేణ శరభాయ ఋషిబంధవే. అరే సైడ్ గుడ్డ కట్టాలి. అయితే సైడ్ గుడ్డ కడితే వాళ్ళకి ఫోటో తీసుకోవడానికి అనుకూలం ఉంటుంది. అమ్మ మీరు కొద్దిగా వెనక జరుగుతుంది, ముందు ఉన్నవాళ్ళు కొద్దిగా వెనక జరుగుతుంది. అరే అంటే ముడి అత్యంత శుభ అమ్మవారికి స్తోమేన పంచదశేన మధ్యమినం వామేన సగరేణ రక్షా రక్షాబంధన ముహూర్త శుభముహూర్త అస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశాస్థాన ఫల ప్రాప్తిరస్తో. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశాస్థాన ఫల ప్రాప్తిరస్తు. సమయం ఎక్కువ లేనందున కొన్నిటి దగ్గర మాత్రమే దాని వివరణ చెప్పడం జరుగుతుంది. అయితే అందరికి ఒక డౌట్ కావచ్చు, స్వామివారికి మొత్తం షోడశోపచార పూజ ఎందుకు చేసిన? వివాహంలో అది ఉంటుందా? మన మానవుల వివాహంలో అది ఉండదమ్మా. కానీ దేవుళ్ళ వివాహంలో ఫస్ట్ తనకు పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం చేసుకోవాలి. అందుకనే ఫస్ట్ తనను ఆ పాదాలను శ్రీరామచంద్రుడిగా సీతమ్మ తల్లిగా భావించి ఆ యొక్క పాదాలకు షోడశోపచార పూజ చేయడం జరిగింది. దాని తదనంతరం రాగానే మంటపంలోకి ఆహ్వానం చేసినాం. తర్వాత స్వామివారికి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానం చేయాలి. బొట్టు పెట్టేసినాం. తర్వాత రాగానే కంకణ బంధనం చేయాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడనే కూర్చో మా సీతమ్మని పెళ్ళాడుకో అని చెప్పని బంధనం చేస్తాం కాబట్టి కంకణ బంధనం కూడా చేసినాం. ఇంకోటి ఏంటంటే రక్షాబంధనం మనం అనుకుంటాం, వారికి మాత్రం కంకణ బంధనమే. మనకు రక్ష దేవుడిది, కానీ దేవుడికి ఏం రక్ష? దేవుడే సర్వ జగద్ రక్ష, అవునా కాదా? కాబట్టి స్వామివారికి రక్షాబంధనం మాత్రమే కడతాం. మనం రక్షాబంధనం కట్టుకుంటాం, వారికి కంకణ బంధనం మాత్రమే చేస్తాము. అది కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పాదుకాలు కడగడం. అల్లుడు అంటే ఇది ఎవరికి అడగాలి? యాక్చువల్గా అల్లుడికి మామ కడుగుతాడు. ఇప్పుడు మా పంతులే మామ అయింది అన్నింటి అందరికి, మీ అందరి వంతుకు వినరా? మా బక్క పంతులు బక్క మామ అట్లా. ఇప్పుడు పాదాలు కూడా కడగడం జరిగింది. దానికి పారిందవ మాధుహేర మధురక్త మదాశరే మధువర్పాద్యం నజ పెదుల కండియాల మధువస్మిత మధువానువరస్మితాభ్య ప్రథమం ప్రాశ్య ఓం అత ద్వితీయం ప్రాశ్య. అయ్యా మీరందరూ తాగిస్తున్నారా? వెరీ గుడ్. ద్వితీయం ప్రాశ్య అత తృతీయం ప్రాశ్య తూష్ణీం నీళ్ళు. అరే ఆ గుండ్రం ఇచ్చేరా చిల్కిట. ఓం మధుపర్క ప్రాశనాంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. అరే ఆ పైన దాంతో ఒక బట్ట ఇక్కడ దీంతో ఆయన పేదలకంతా చక్కెర అవి అంటినాయట, తుడవాలి, తుడిసి. దీని తర్వాత అమ్మ యజ్ఞోపవిత ధారణ. ఇది ప్రతి వారికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వేస్తాం, పెళ్లి కాగానే తీసేస్తాం, కొందరు మాత్రమే ఉంచుకుంటారు. ఈ మధు అరే ఇది పెట్టుకోరా. తస్మారంగమామో యస్య క్షయాది ధన్వద ఆపో జనయదా జనః. స్నానం సమర్పయామి. స్నానాన్ని శుద్ధాచమనం సమర్పయామి. గంధం ధారయామి. కుంకుమ పరిమళ పడవాసిక పుష్పపూర్వక నమస్కారం సమర్పయామి. పుష్పై పూజయామి. మగవాళ్ళు చెప్పులు వేసుకుంటే విడిచిపెట్టి ఎవరికి గాయత్రి మంత్రం వస్తుందో పూర్తిగా వాళ్ళు మాత్రం 11 సార్లు గాయత్రి మంత్రం చేయండి. మగవాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రం చెప్పండి. నాన్న గాయత్రి మంత్రం 11 సార్లు చేయండి. దయచేసి చెప్పులు వేసుకుంటే కనుక దయచేసి విడిచిపెట్టండి. ఓం భూర్భువ స్వః. ఓకేనా అమ్మ? అందరిది అయిపోయింది కదా? కింద స్వాములు కళ్ళు తెరుస్తలేరు ఇంకా. అయ్యా బాగా చెప్పినప్పుడు తెలుసు అమ్మ. అందరూ మగవాళ్ళందరూ చెప్పండి. అమ్మ మగవాళ్ళు మాత్రమే చెప్పండి. యజ్ఞోపవీతం. అమ్మ కిందలో చెప్తున్నారా?
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతే ప్రజాపతే యత్ యత్ సహజం సహజం ఆయుష్య ఆయుష్య మగ్రియం మగ్రియం ప్రతిముంచ ప్రతిమంచ శుభ్రం శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం బలమస్తు పరమస్తు తేజః తేజః. యజ్ఞోపవీతదారణ ఏ స్వామి భజన యజ్ఞోపవీతదారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశాస్థాన ఫల ప్రాప్తిరస్తు తదాస్తు. అత్యంత శుభ ఏకాదశాస్థాన ఫల ప్రాప్తిరస్తు తదాస్తు. ఇప్పుడు ఆ స్వామివారికి అత్తవారి తరపు నుంచి తల్లిగారి తరపు నుంచి యజ్ఞోపవీతాన్ని వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఉన్న సీతమ్మ వారిని ఆ మామగారు ఎవరు దశరథ మహారాజు. ఇప్పుడు దశరథ మహారాజు ఎక్కడ ఇక్కడ ఎవరు మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ పిల్లల దగ్గర నుంచి ఎవరో పిల్లల దగ్గర నుంచి ఎవరో పైన కూర్చున్న 5గురు. ఈ యొక్క కన్యాదానాన్ని మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ కన్యాదానం చేసే చెప్పేటప్పుడు చెప్పే సంకల్పాన్ని మహాసంకల్పము అని అంటాం. మహాసంకల్పం అనేది ఎప్పుడు రాదమ్మా, ఒకసారి వస్తుంది. అది ఎప్పుడు అని అంటే కన్యను దానం చేసినప్పుడు, అప్పుడు మాత్రమే మహాసంకల్పం. మిగతా చెప్పుకునే సంకల్పాలు మాత్రమే. కానీ సంకల్పాలు లేని పూజ నిరర్థకము. కాబట్టి కంపల్సరీ ఏం లేకున్నా కళ్ళకి నిలదుకొని అద్దె పూర్వోత్సతి అంటే పూర్వం చెప్పుకున్నటువంటి ప్రకారమే అన్నట్టుగా మనం చెప్పుకొని నీళ్ళు వదులుతాం. అయితేనే అది ఆ దేవుడికి ముట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసే చెప్పాలి ఎవరైనా తెలిస్తే కాదన్నా కన్యను నువ్వు ఇంకొక పిల్లనిచ్చిన నువ్వు చేసుకుంటా అంటావు. కానీ అన్నం కడుపు నిండా పెట్టిన తర్వాత మాత్రం ఇక భద్రనాయన అని అంటావు. అవునా కాదా? కాబట్టి దానాలకి వెళ్ళి ఉత్తమమైన దానం ఏదంటే అన్నదానం. దాని తర్వాత అంత ఫలితాన్ని ఇచ్చేది ఏది అని అంటే కన్యాదానం. విన్నారా? ఎందుకనంటే 12 ఏళ్ళు 18 ఏళ్ళు, ఇప్పుడైతే 21, 25, 30 ఏళ్ళు పెంచి ఆ యొక్క అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి కన్యాదానాన్ని మనందరి తరపు నుంచి ప్రెసిడెంట్ గారు మీరు దానం చేస్తూ ఉంటారు. ఏకతమే వృత్యా వ్యక్తమహదహంకార పృథివ్యాపస్థేజో వాయురాగద్వారుణై ఆవృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైవశ్వానంద నాగశేష తక్షక అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠ సప్తలోకనం అధోభాగే చక్రబాలశైల మధ్యగత మహామేవోర సహస్రశిఖరాన్వర్తతే మహానాళాయామాన పనిరాజరాజస్య పని ఫలకాపతి అష్టపుణ్యాపురి విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన అష్టదిక్పాల పరిపాలితే మహేంద్ర మలయ భాగీరథే గౌతమే నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమరథే తుంగభద్రా రేణుకామలాపహారి కావేరీ కుతామల తామ్రవర్ణ విశోక కౌశకి గండకి విచిత్రాక విశిష్టే ప్రవరాక కశ్యప సరయు సర్వపాప కుశ పాల్గొని రేవ కర తోయ సంయోజన విస్తుతే భరత కింపుర ఇలావృత కురు భద్రజ నగర రమణకర హిరణ్య సహస్రాన్విత అష్టాలక్షాది సహితే ద్వాపర యుగే యుతే द्वात्रिंशत्सहस्रानित चतुर्लब्धकलयुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्याद्वायुव्यप्रदेशे श्रीकृष्णागोदावर्यो मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहरसन्निधौ अस्य अशोकाय वै समस्तजनानां मध्ये इति विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे अतिशुभनवम्यान्तितौ वासरस्तु वासरे भानुवासरे शुभवासरे शुभनक्षत्रे हेमङ्गशनिष्ठायां सुमुहूर्ते सुलग्ने अनादि अविद्या अंदर आहांतु अनुकोंडि आहांतु अनादि अविद्यावासरे अस्मिन् अंदर अस्मिन् अनुकोंडि संसारे विचित्राभिर्विचिता स्नानायुः पुनः लक्ष्मीनारायण श्री सीताराम स्वामी देवता प्रीत्यर्थं सालंकृत्य सहिरण्योदकेन
ఓం గంగా వాలుగాభి సప్తర్షి మండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక వాలుగావకర్ష క్రమేణ సర్వరాశి అపకర్ష సంపీతకాళ్య బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం తిరై సూర్యమండల పర్యంతం కృతరాశేష వర్ష సహస్రావసానే ఏకైక దినావకర్ష క్రమేణ సహ దశ దశ పూర్వేష పూర్వేష దశ దశ అపరేష అపరేష మద్వంశానాం వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాదు నరకాదు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణ భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ విశ్వంభర సర్వభూత కన్యాం ఇమాం ప్రదాస్యామి పితॄణాధీం సుశీలయ సుధీమతే ప్రయత్యోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. అయ్యా అందరు చెప్పండి. ఇక్కడ వాటికి మనం అనుకోవడం మాత్రమే నేను పిల్ల తరపున అని చెప్పి, కానీ అందరం కూడా ఆ ఇద్దరి తరపు నుంచి మనం అందరం ఉన్నాం కాబట్టి అందరు చెప్పండి. తుభ్యం సహిత్వ అదే అందరు చెప్పాలండి, కింద ఉన్న వాళ్ళు కూడా. తుభ్యాం ప్రజం వృణీమహే అంటే యాక్చువల్గా ఏంటిదంటే సంతతి పొందుటకు మున్న కర్మల కొరకు ఈమెను నేను నీకు నియమించుతున్నాను అని మామ తన బిడ్డను ఉద్దేశించి తన అల్లుడిని చెప్తాడట. అప్పుడు ఏం చెప్తారు? కన్యాదాత ఎవరైతే దాత చేస్తున్నారో మనం రుణిత్వం భరింపవలసినది అని చెప్తాం. అప్పుడే వాళ్ళు ఏం చెప్తారు? వరుడు ఏం చెప్తాడు? రుణీమహి అంటే వరుడు ఏం చెప్తాడు? వరించుతున్నాను అంటే ఈమెను నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పడం. ఇక్కడ వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనమే ఇటు అటు రెండు తరపు నుంచి అయ్యి వాళ్ళకి వివాహం చేస్తున్నాము. ఇంకోటమ్మా, ఈ యొక్క కన్యాదానం ఇది అందరికి తెలిసిన విషయమే కావచ్చు, కానీ ఇదొక విషయం తెలుసుకుంటే మంచిది. కన్యాదానం చేస్తే ఫలితం ఏమొస్తుందంటే దశ పూర్వేషాం అంటే మనం ఉన్న 10 తరాల దశ అపరేషాం 10 తర్వాత వెనుక. ఇప్పుడు మీరున్నారు అమ్మా, మీరున్నారు, మీ ముందు 10 తరాలు తర్వాత ఇప్పుడు మీ నుంచి ముందు మీకు కలిగే సంతతి 10 తరాలు. ఎవరైనా అంటే అనుకోవద్దు, ఎవరైనా పుసుక్కున ఉన్నా కూడా వాళ్ళ నరకంలో ఉంటే ఈ యొక్క కన్యాదానం వల్ల వాళ్ళందరూ కూడా పుణ్యలోకాన్ని ప్రాప్తిస్తుందట. అంతటి మహత్వమైనటువంటి దానం ఏంటంటే 2 అన్నదానము కన్యాదానం. కాబట్టి ఈ కన్యాదానం చేయడం వల్ల ఇంకా ఏమేమి ఉంటుందంటే గంగా వాలుకవి అంటే తెచ్చుకుంటూ పోతే ఆ సూర్యమండలం వరకు ఎన్నైతే ఆ తిలలు అంటే ఆ నువ్వుల గింజలు ఉంటాయో అన్ని లక్షల సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు కాదు అన్ని లక్షల సంవత్సరాలు అంటే ఒక్కొక్క గింజకు ఒక్కొక్క లక్ష సంవత్సరాలు చొప్పున వీళ్ళందరూ కూడా మన పితృదేవతలు శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందుతారట. అదే కాదు గ్రహమండలం వరకును సన్న గోధుమ ఎవరు అంటారు దాన్ని, ఆ సన్న గోధుమల గింజలను కూడా పేర్చుకుంటూ పోతే ఎన్ని లక్షల సంవత్సరాలు ఇది ఉంటాయో అన్ని లక్షల సంవత్సరాలు కూడా ఆ యొక్క శాశ్వత బ్రహ్మలోకతం పొందుతారట. ఇది ఇంతటి యొక్క ఇదే కాదు, కొన్ని మహాయజ్ఞాలు ఉన్నాయి. ఏంటిది? త్రిగుణాత్మిక, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోవర్యమ, సాంపవన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ యాగాలు. ఈ అన్ని యాగాలు చేసిన ఫలితం కూడా ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల వస్తుంది. అంటే అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, మరి మగపిల్ల వాళ్ళు ఉన్నవాళ్ళు మహాదృష్టవంతులు. కాబట్టి ఈ యొక్క ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఒకటి ప్లస్ మైనస్ ఉంటే అయితే ఆయా తల్లిదండ్రులు ఆనందమే ఆనందం.
సీతారాముల యొక్క కళ్యాణం నిర్వహిస్తూ కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. హలో నేను సోషల్ మీడియా చూసుకుంటా. సూరజ్ సూరజ్ ఆయన రాలేదు, రీల్ చేసిండు ఆయన కెమెరాలో పోయిండు ఎడిటింగ్కి. తదేవలం సుదినం తదేవ తారావలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే జయేంద్రియగళం స్మరామి సావధాన అక్షత వేయాలి సావధాన సులగ్నే సావధాన శ్రీరామచంద్ర సావధాన విఘ్నేశ్వరో విఘ్నవిరో. అయ్యా ఇచ్చిన దాన్ని 7 సార్లు వేయాలి దయచేసి. ఒకసారి అయింది ఇంకా. ఓ విఘ్నేశ్వరో విఘ్న విరోధకారి విఘ్నేశ్వరో నామ సురేష పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ సీతారామచంద్ర చింతన సావధాన కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే సీతారామచంద్రసాయో సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనో సుందర కోమలాంగి పీతాంబరో రత్నవిభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ సీతారామచంద్ర సావధాన బీజాపూరకదేక్షుకార్ముకరుజ చక్రాబ్జపాశోత్పల వ్రీహగ్రస్వభిషణరత్నకలశ ప్రోజ్యత్కరాంబోరుహ జేయో వల్లభయా సపద్మకరయా సావధాన సరస్వతీ చ యమునా గోదావరీ నర్మదా కావేరీ శరయూ మహేంద్రతనయా శర్మన్వతీ వేదికా क्षिप्रा वेत्रवती महासुरनदी ख्यात्या गया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसरिता कुर्यात् सदा मङ्गलम् శ్రీరామచంద్ర చందన సావధాన ఏంది అర్థం కాదు ఏమంటారు. అరే అవును అలా ఉగాది షెడ్యూల్ సమ్మేళనం ఎవరు చెప్పారు. रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलया सदा भवतु मे भो रामामुद्धरः कुर्यात् सदा मङ्गलं सावधान सुलग्ने सावधान श्रीरामचिन्तन सावधान ओम ध्रुवं दे राजावरणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्द्रगिन्द्रश्चाद्यश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तशुभ एकादशास्थानफलप्राप्तिरस्तु तदास्तु
అందరు కూడా తీసేయండి. ఎనిమిది అడుగుల ఎత్తున్నటువంటి శ్రీరామచంద్రునికి మెడలో పూలమాలాంకృతులు చేస్తుంది సీతమ్మ వారు. అదేవిధంగా సీతమ్మ వారికి శ్రీరామచంద్రుడు కూడా మాలాధారణ చేయడం జరుగుతుంది. అయ్యా అందరూ మంగళగిరి అమ్మవారికి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. మంగళసూత్ర ధారణ ఇప్పుడు జరగబోతోంది. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మెడలో మంగళసూత్ర ధారణ చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణం చేసిన వారికి 1000 ఏళ్ల ఆయుష్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అయ్యా అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. మాంగళ్యం తంతున అనేన లోక సంన కంఠే భదనామి శుభగే సంజీవ శరథ అంశతం. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి. శ్రీరామనవమి శుభ సందర్భంగా అశోక అవెన్యూలో సీతారాముల కళ్యాణం ఒక చక్కటి వాతావరణంలో సాయంకాలము అధ్యక్షులు వాసు మరియు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో అద్భుతమైన కళ్యాణం చూడడం నిజంగా మనందరి అదృష్టం. ఇంతకుముందు సోదరు చెప్పినట్లు అశోక అవెన్యూ అంటే ఇతర అపార్ట్మెంట్లకు కానీ ఇతర కమ్యూనిటీ కానీ ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఈరోజు ఈ కళ్యాణమే కాదు, నేను నవరాత్రుల్లో కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అద్భుతంగా అంటే ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాముడి వారి ఆశీర్వాదము మనపైన మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి
అష్టైశ్వర్యాలతోటి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ రాముడు వారిని కోరుకుంటూ అనేక చోట్ల నేను హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ అవసరం లేదు, అందరు కూడా కట్టర్ హిందువులే. అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నుండి శ్రీరామనవమి సందర్భంగా పలు గుడులలో వివాహ మహోత్సవానికి పాల్గొనడం జరిగింది. అలాగే మన అశోక అంటేనే పండగ వాతావరణం, మన హిందుత్వం ఉట్టిపడే ఆనందోత్సాహాల మధ్య ఈ వివాహ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంతటి సాయంకాల శుభవేళ ఇంతటి మహా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అద్భుతంగా నిర్వహించారు. అధ్యక్షులు వాసన్న గారి ఆధ్వర్యంలో ఇంతటి మహత్కర కార్యం జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంతటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. आयतनवान् भवति पुष्पमालाधारण मुहूर्त शुभ मुहूर्त अस्तु मुहूर्तकाले దయచేసి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. కామ సమృద్ధ్యత అతిశయం అమ్మా తలంబ్రాలను, ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారామచంద్రుల నిజామాబాద్ నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా అశోక అవెన్యూ వినాయక్ నగర్ నిజామాబాద్ నందు శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో మా అశోక అవెన్యూ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ గారు, కమిటీ సభ్యులు, ట్రెజరరు, కమిటీ సభ్యులందరూ మరియు అశోక అవెన్యూ నివాసితులందరూ చాలా సంతోషంగా, ఆనందదాయకంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి స్వామివారి కృపా కటాక్షానికి పొందగలరని కోరుచున్నాను. ధన్యవాదాలు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో రెండవసారి మా అశోక అవెన్యూలో ఈ యొక్క సీతారాముల కళ్యాణం జరుపుకోవడము, ఈ కళ్యాణం జరుపుకోవడానికి చాలామంది దీంట్లో 5 జంటలు పాల్గొన్నారు. ఈ విధంగా దిగ్విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించినటువంటి మన ముఖ్యంగా సుభాష్ పంతులు గారు, తర్వాత మా అశోక్ అవెన్యూ కమిటీ కార్యవర్గం చాలా కృషి చేశారు. దానికి సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి అశోక రెసిడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది.
దీంతోపాటు అన్నప్రసాదం అనే కార్యక్రమం జరిగింది. అది శ్రీరామునికి ఇష్టమైనటువంటి వడపప్పు అండ్ పానకం కూడా అందరి భక్తులకు ప్రసాదంగా పంచడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అశోక్ ఎవెన్యూ వాసులే కాకుండా అశోక టవర్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించడానికి కృషి చేసిన మా అశోక ఎవెన్యూ వాసులకు కమిటీ తరపులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. మా యొక్క అశోక్ ఎవెన్యూకి విచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దంపాల్ సూర్యనారాయణ గారికి మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారికి మాజీ లావణ్య గారికి ఇక్కడికి విచ్చేసి మన ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇల్లేందుల ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా యొక్క అశోక్ ఎవెన్యూ కమిటీ తర తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా భద్రాచలంలో రాములవారి కళ్యాణంకు హాజరు కావాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ వెళ్ళలేకపోతారు. మేము ఆ భద్రాచల రామాలయంలో జరిగే కళ్యాణము కొంత అనువంతన్న గుర్తురాలన్న ఉద్దేశంతో మేము మా అశోక అవెన్యూ తరఫున గొప్పగా ప్లాన్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మొత్తము ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల కృప వల్ల మేము ఈరోజు రాములవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మా అశోక అవెన్యూ నుంచే కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ నుంచి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కళ్యాణాన్ని ఆస్వాదించి చాలా చక్కటి కళ్యాణాన్ని చూసామనే అనుభూతిని వారందరూ వ్యక్తం చేయడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇంతటి భాగ్యాన్ని కలిగించిన ఆ రాముల వారికి తర్వాత ఆంజనేయ స్వామికి మా వేల ప్రణామాలు.